సాగర్ మినీ స్టార్ సాగర్ ఛానల్ పోయింది కదా! సో, దానికి అందరం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పెడితే అందులో సాగర్ ఛానల్ వినందుకు మంచి హ్యాపీగా ఫీల్ అవుతుర్రు. రంజిత్ గాడు, శివాజీ గాడు, మా చిన్నన్న, మా పెద్దన్న అయితే వాళ్ళు నా గురించి వీడియో చెప్పుకుంటూ ఛానల్ విననుకుంటూ హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వెంకీ డిఎన్‌సి. సో, సాగర్ మినీ స్టార్ సాగర్ ఛానల్ పోయింది కదా! సో, దానికి అందరం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నేను, చెర్రీ, మిగతా వాళ్ళందరూ ఛానల్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో, నిన్న నుంచి కొన్ని కామెంట్స్ అందరూ కాదు, కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సో, దానికోసం ఈ వీడియో వేస్తున్నా. అండ్ మేము ఫీల్ అయినామా, బాధపడ్డామా అని ఛానల్ పోయినందుకు? సో, హ్యాపీగా ఫీల్ అయినామా, ఎంజాయ్ చేసినామా, సెలబ్రేషన్ చేసుకున్నామా, బాధపడ్డామా తర్వాత విషయం. కొంతమంది తెలియక అన్నారు. బట్ ఓకే. కాకపోతే నేను ఒక విషయం చెప్తా. అన్ ఛానల్ ఎలా వేయిందో దాని ప్రాసెస్ చెప్తా ఒకసారి. మరి రిటర్న్ వస్తుందా రాదా, అది ఎందుకు వేయింది, ఎందుకు పోవాల్సి వచ్చింది అన్నది మీకు కొంచెం చెప్తా. కొంతమంది క్రియేటర్స్ కూడా చూస్తే ఈ వీడియో కొంచెం వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ అన్ ఛానల్ ఎలా వేయిందో మీరు అందరు తెలుసుకోవాలి. ఇప్పుడు మినిస్టర్ సాగర్ వ్లాగ్స్, మినిస్టర్ ఫోక్, ఫస్ట్ మినిస్టర్ ఫోక్ వేయింది. ఎందుకంటే వీళ్ళ వీడియోస్ ఒక అతను, అంటే వేరే అతను ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నాడు. అతను నేమ్ చెప్పను. బట్ అతను ఏం చేసిందంటే ఈయన వీడియోస్ అన్నీ అందులో అప్లోడ్ చేసుకున్నాడు. షార్ట్స్ ప్లస్ ఇట్లా చిన్న చిన్న వీడియోస్ లెక్క ఫుల్ వీడియోనో షార్ట్స్ వీడియోనో అప్లోడ్ చేసుకొని పెట్టుకున్నాడు. మన వీడియోస్ వేరే వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు, మనకేం ప్రాబ్లం లేదు. వాళ్ళకు ఛానల్స్ పోతాయి వేరే వాళ్ళకు. కాకపోతే ఏంటంటే ఈ సాగర్ ఫ్రెండు. సో, అతను ఏం చేసిండంటే ఈ ఛానల్స్ వీడియోస్ షార్ట్ అవన్నీ కట్ చేసుకుంటూ అందులో పోస్ట్ చేసుకున్నాడు. దాన్ని ఏమంటారంటే డూప్లికేట్ కంటెంట్ అండ్ రీయూజ్డ్ కంటెంట్ అంటారు. సో, ఆ రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది, వేరే వాళ్ళు పెట్టుకుంటే రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది. సో, అది అలా పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఛానల్స్ పెడతాయి. ఎవరైతే మన ఒరిజినల్ వీడియోని వేరే వాళ్ళు పెట్టుకుంటారో అది డూప్లికేట్ కంటెంట్ అయ్యి వాళ్ళ ఛానల్ పోతుంది. అయితే సాగర్ ఏం చేసిండంటే మా తమ్ముడు ఆ ఛానల్ని వీన్ ఫోన్లో లాగిన్ అయ్యిండు. మెయిల్ పాస్వర్డ్ పెట్టి వీన్ ఫోన్లో లాగిన్ అయ్యిండు. వీన్ ఫోన్లో లాగిన్ అవ్వడం వల్ల యూట్యూబ్ ఏమనుకున్నదంటే, సో ఇతనే ఇప్పుడు ఎవడైతే క్రియేటర్ ఉన్నాడో సాగర్ తమ్ముడు వాడే 2 ఛానల్స్ని ఇల్లు అప్లోడ్ చేస్తుండు, ఇదే వీడియోస్ తీసుకుపోయి అల్లా అప్లోడ్ చేస్తుండు. ఇవి 2 ఇతనే అని అది లాగిన్ అయ్యకపోతే 2 ఛానల్స్ పోకపోదు. ఒకటి కాదు, అది 2 ఛానల్స్ పోయినాయి, ఒకటి కాదు. ఆ 2 ఛానల్స్లో లాగిన్ కాకపోతే ఇది పోకపోదు. అతని ఛానల్, వేరే అతని ఛానల్, ఈయన వీడియోస్ పెట్టుకున్న వేరే అతని ఛానల్ వీడియో లాగిన్ అయిన తర్వాత ఏమైందంటే యూట్యూబ్ ఏమనుకున్నదంటే ఇతను పెట్టిన వీడియోస్ ఈ ఛానల్స్లో పెట్టి ఆ ఛానల్స్లో, అంటే ఒకటే డివైస్ ఉండడం వల్ల, అంటే ఒకటే ఫోన్లో ఆ ఛానల్, ఇవి 2 ఛానల్స్ ప్లస్ అతను లాగిన్ అయిన ఛానల్ 2, మొత్తం 3 ఛానల్స్ ఒకటే దాంట్లో ఉండడం వల్ల ఏమైంది అనుకుంటే యూట్యూబ్ ఏమనుకున్నానంటే ఇతనే డూప్లికేట్ కంటెంట్ రీయూజ్డ్ చేసుకుంటా ఆ ఛానల్లో ఈ ఛానల్లో అప్లోడ్ పెట్టుకుంటా సో పెడుతుండని ఐడెంటిఫై చేసింది. రివ్యూకి వెళ్ళింది, అంటే అట్లా పెట్టంగా రివ్యూకి వెళ్తుంది ఈజీగా. సో అట్లా ఐడెంటిఫై చేసినాక ఫస్ట్ అతని ఛానల్, ఎవరైతే ఫస్ట్ ఈయన కాపీ చేసుకున్న వీడియో ఛానల్ ఉంటుందిగా, అతను ఛానల్ ఫస్ట్ వెళ్ళిపోయింది. సో అతని ఛానల్ ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత అది యూట్యూబ్ ఏం చేస్తుందంటే మిగతా ఛానల్స్కి ఎఫెక్ట్ అవుతుంది అంతే. ఎందుకంటే ఇంకా ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఇలా పెట్టుకోవడం వల్ల ఇతను అవే వీడియోస్ ఇంకెళ్ళ పెడుతున్నాను చూస్తే ఫస్ట్ మినిస్టర్ ఫోక్ వెళ్ళింది. మినిస్టర్ ఫోక్ వెళ్ళే వరకు అందులో ఏం చేసిండు, ఫస్ట్ ఇది రివ్యూకి వెళ్ళింది. ఛానల్ వీకినాక తర్వాత యూట్యూబ్ ఏం చేసిందంటే ఆ రివ్యూలో ఈ ఛానల్కి వెళ్ళింది. ఈ ఛానల్ వెళ్ళిన తర్వాత ఏది మినిస్టర్ ఫోక్ ఛానల్ వెళ్ళిన తర్వాత ఆ రివ్యూకి వెళ్తే అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ రివ్యూజ్డ్ కంటెంట్ అని ఈ ఛానల్ కూడా తీసేసిండు. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ 45 డేస్కి మినిస్టర్ సాగర్ బ్లాగ్స్ అనే ఛానల్ కూడా వెళ్ళిపోయింది. ఇదంతా నాకు తెలియదు. అంటే ఇది మనకి ఎప్పుడన్నా వాళ్ళు ఏమన్నా అన్నకి ఇట్లా అయితే ఏమైనా ఆడిషన్స్ ప్రకారమైనా ఇంకేదైనా చాలా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే నేను చేస్తాను. బట్ ఇదంతా నాకు వాడు చెప్పకుండా చేసేసిండు. అంటే చూద్దాం పర్లేదు అనుకోవడానికి ఏం కదా అని వానికి వెళ్ళదు, అంటే ఇట్లా ప్రాబ్లం అయితే అన్న సంగతి వానికి వెళ్ళదు. అందుకే వాడు ఏం పర్లేదు అనుకొని పెట్టుకున్న తర్వాత ఇదంతా లోపల జరిగింది. తర్వాత ఏమన్నాడు, ఫస్ట్ ఛానల్ మినిస్టర్ ఫోక్ ఛానల్ పోయినప్పుడు వచ్చిండు, అన్న ఇట్లా ఛానల్ పోయిందంటే ఛానల్ ఎందుకు పోతుంది, నువ్వేనా వార్నింగ్ ఏమైనా వైలెన్స్ చేసినావా, ఇంకేమన్నా అప్లోడ్ చేసినావా, ఏదన్నా చిన్న పిల్లల్ని పెట్టినావా, అట్లా అని అన్నా. లేదన్నా పోయింది, ఆటోమేటిక్గా పోయిందంటే అది చెప్తాడు వాడు. ఇంకా లాగిన్ అయిన విషయం కూడా చెప్తాడు, అది వేరే ఛానల్ ఇట్లా లాగిన్ అయినా ఇదంతా ఇట్లా అయిందా అని చెప్తాడు. చెప్పురా ఏం జరిగిందంటే, సో ఇట్లా ఒక ఛానల్ ఉన్నది, ఆ ఛానల్ని లాగిన్ అయినా అతను నా వీడియోస్ వాడుకున్నాడు. సో అతను అంటే ఆయన కొంచెం లేపమనుకున్నా, బట్ ఇట్లా అయిపోయిందని అన్నాడు.
ఆ రీయూజ్డ్ కంటెంట్ అని సాగర్ గనుకెళ్ళేది. అప్పుడు ఏం చేసినామంటే, అది బ్యాక్ తీసుకొచ్చేటందుకు యూట్యూబ్‌లో సెర్చ్ చేసి, మిగతా వాళ్ళకి కాల్ చేసి, వాళ్ళని వీళ్ళని అడిగి ఇంకా నాకు అంటే మాక్సిమం తెలుసు. బట్ ఇంకేం చేద్దామని తీసుకొద్దామని ట్రై చేసినాం. బట్ ఏందంటే, ఆ రివ్యూ‌కోతే ఒకవేళ మినిస్టర్ ఛానల్ ఫోక్స్ రివ్యూ‌కోతే ఈ ఛానల్‌కి ఎఫెక్ట్ అయితదని దాని రివ్యూ తీసుకపోలే. ఆపేసినాం అక్కడనే. ఎందుకంటే మిగతా ఛానల్స్ కూడా ఎఫెక్ట్ అయితే ఛాన్స్ అని ఉంటదని ఆపేసినాం. బట్ ఏందంటే ఎగ్జాక్ట్‌లీ మళ్ళీ 45 డేస్ తర్వాత మినిస్టర్ సాగు వ్లాగ్స్ అన్న ఛానల్ పోయింది. పోయినంక ఈ ఛానల్ పోయింది, ఆ ఛానల్ పోయింది. ఇప్పుడు ఆయన దగ్గర ఒక్క ఛానల్ కూడా లేదు. తర్వాత ఏం చేసిండంటే జాను ఫోక్ అని ఒక ఛానల్ పెట్టిండు కదా! ఆ ఛానల్ పెట్టిన తర్వాత నేనేమన్నా అంటే అది ఒక వీడియో ఉంటది. రికార్డ్ చేసి మనం అది వీడియో రికార్డ్ చేసి ఇంగ్లీష్‌లో మాట్లాడి పెడితే అప్‌లోడ్ చేస్తే ఆ వీడియో వాళ్ళు యూట్యూబోడు చూసి మనకు రిప్లై ఇచ్చి ఆ ఛానల్ బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే నాది మిస్టేక్స్ ఏం లేదు. వేరే వాళ్ళు నా వీడియోస్ వాడుకున్నారు. నా మిస్టేక్ ఏం లేదని వీళ్ళు అది ఇంగ్లీష్‌లో మాట్లాడి చెప్తే అది బ్యాకొస్తది. అదంతా ట్రై చేసినా. అక్కడ కూర్చోబెట్టి షూట్ చేసి ఆయన మాట్లాడిపిచ్చి అదంతా రికార్డ్ చేసి, అప్‌లోడ్ చేసి రివ్యూకి పంపినాం. రివ్యూకి పంపినాక 2, 3 డేస్ అయినాక ఆడు రిజెక్ట్ చేసిండు. ఎట్లా రిజెక్ట్ చేసిండంటే, నీకు ఫస్ట్ ఛానల్ ఏదైతే ఫస్ట్ కాపీ చేసుకున్న ఛానల్ బ్యాక్ తీసుకొస్తే నీకు మినిస్టర్ ఫోక్ ఛానల్ ఇస్తా, మినిస్టర్ సాగర్ వ్లాగ్స్ అది 2 ఛానల్ ఇస్తా అని చెప్పిండు. వాళ్ళిచ్చిన రిప్లై ఏందంటే, ఇలా ఫస్ట్ ఛానల్ తీసుకొస్తే మిగతా 2 ఛానల్స్ ఇస్తామని చెప్పిండు. ఇప్పుడు దానికి 90 డేస్ టైం పట్టింది. ఈ ప్రాసెస్ అంతా సెర్చ్ చేసి వాళ్ళనడిగి, వీళ్ళనడిగి, ఇంకా యూట్యూబ్‌లో జెమినీని అడిగి, చాట్‌జీపీటీని అడిగి ఇలా అన్నీ ఏదో ఎక్కడి నుంచో తెలుసుకొని ఇవన్నీ చేసినాం. 90 డేస్ టైం పడ్డది. ఇంకొకటేందంటే ఇక్కడ ఛానల్స్ ఓలేవు. అస్సలు ఓలేదు. ఛానల్‌కచ్చే మానిటైజేషన్ పోయింది. అంటే డబ్బులచ్చేది పోయింది. ఇప్పుడు అది 90 ఒక 50% ఛాన్స్ రిటర్న్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నది. ఆ వీడియోస్‌కి ఎట్లా అంటే ఆహ్, మన రివ్యూకి పోతే ఇంకో 3 నెలల తర్వాత టైం ఉన్నది. ఆ టైంలో మనం రివ్యూ చేస్తే మన ఆన్సర్స్ కరెక్ట్ ఉంటే అతను వీడియోస్ అవిటికి కరెక్ట్ మాట్లాడితే ఆ ఫస్ట్ ఛానల్‌కి తర్వాత మినిస్టర్ ఫోక్, మినిస్టర్ సావ్లాస్ అన్నది కూడా రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నది. హాయ్ అందరికీ. నా ఛానల్ అనేది పోయింది అనుకుంటా చెప్పినా గదా! మెయిన్‌గా చెప్పాలంటే నా ఛానలు పోలేదు. నా ఛానల్‌కు ఉండాల్సిన మానిటైజేషన్ అయితే పోయిందనమాట. ఆ మానిటైజేషన్ పోవడం వల్ల నాకు అందులో ఎన్ని వీడియోస్ పెట్టినా ఏం లాభం లేదు. అందుకే నేననేది ఒక కొత్త ఛానల్ పెట్టినా. అండ్ ఇంకో విషయం ఏందంటే మొన్న మా అన్న వాళ్ళు ఒక వీడియో పెడితే అందులో సాగర్ ఛానల్ పోయినందుకు మంచిగా హ్యాపీగా ఫీల్ అయితుర్రు. అది ఇది అని కూడా మాట్లాడిర్రు. అదనేది ఏం లేదు. నా ఛానల్ పోయినందుకు నేనెంత బాధపడ్డానో నాకంటే ఎక్కువనే వాళ్ళు గూడా బాధపడ్డారు. ఆ రోజు నేను మస్తు బాధపడుతుండే ఈడ కూర్చొని బాధపడుతుంటే వాళ్ళందరూ చూసి ఏమన్నారంటే, "నువ్వేం బాధపడకన్నా నీ ఫాలోవర్సు నిన్ను చూసి వచ్చిర్రు. అర్థమైతుందా? నిన్ను చూసి వచ్చిర్రు. నువ్వు కొత్త ఛానెల్ పెట్టినా కూడా ఈజీగా వచ్చేస్తారు. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు." అండ్ ధైర్యం చెప్పింది కూడా వాళ్ళే. మెయిన్‌గా చూసినవా రంజిత్ గాడు, శివాజీ గాడు, మా చిన్నన్న, మా పెద్దన్న అయితే వాళ్ళు నా గురించి వీడియో చెప్పుకుంటూ ఛానల్ విననుకుంటా చెప్పిర్రు. వాళ్ళ వల్ల నాకు సబ్స్క్రైబ్స్ అయితే ఈజీగా వచ్చేసిర్రు. దానికైతే చాలా చాలా థ్యాంక్ యూ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ ఇంకో విషయం ఏందంటే నా ఛానల్ పోయినందుకు ఎవ్వరు కూడా సంతోషపడడం లేదు. వాళ్ళు బాధపడుకుంటూనే ఉన్నారు. ఆళ్ళకి ఫోన్ చేసుకుంటే, ఈళ్ళకి ఫోన్ చేసుకుంటా ఛానల్ ఎట్లా వస్తది అనుకుంటా ట్రై చేసుకుంటూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒకటుండే గానీ అది ట్రై చేసినాం. అదైతే క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళా 4 మంత్స్ తర్వాత వస్తే వస్తది. లేకపోతే లేదు. 100% అయితే వస్తదనైతే నమ్మకం అయితే నాకు లేదు. ఎందుకంటే నాది రావాలంటే ఫస్టు ఒక అన్నది రావాలి. ఆ అన్నది వస్తేనే నాది వస్తది. లేదంటే రాదు. ఇంకోటేందంటే ఎవ్వరు గూడా ఏమి హ్యాపీగా ఫీల్ అవ్వడం లేదు. మేమందరం ఒకటే. చూసినావు గదా! రంజిత్, శివాజీ మా అన్నోళ్ళు ఎట్లా వీడియో పెట్టిర్రో. అలాంటిదైతే ఏం లేదు. ఇంకో విషయం ఏందంటే ఛానల్ గురించి పోరాడిందైతే ఎక్కువైతే మా వెంకటేష్ అన్ననే పోరాడిండు. ఆళ్ళకి ఫోన్ చేసుకుంటా, ఈళ్ళకి ఫోన్ చేసుకుంటా వస్తది అనుకుంట పోరాడిండు. లాస్ట్ ఒకటి ట్రై చేసినాం గానీ అది రిజెక్ట్ అయింది. ఇగ మళ్ళీ ఒక 4 మంత్స్ తర్వాత ఆహ్, ఒక ఆప్షన్ ఉంటది. ఆ ఆప్షన్‌లో ట్రై చేస్తే వస్తే వస్తది. లేదంటే లేదు. ఇగ మీరైతే ఏమనుకోకండి. మాకు మధ్యలో గొడవ అయితే ఏం పెంచకండి. మేమైతే హ్యాపీగానే ఉన్నాం. ఛానల్ పోయినందుకు వాళ్ళేం హ్యాపీగా ఫీల్ అయితలేరు. వాళ్ళు గూడా రోజు బాధపడుకుంటూ ఉంటుర్రు. ఏం లేదు ఇగ నేను ఛానల్ పెట్టినందుకు వాళ్ళు గూడా చెప్పడం వల్ల నాకు కొంచెం హ్యాపీ. వాళ్ళు గూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే నాకు ఈజీగా సబ్స్క్రైబ్స్ రావడం వల్ల. థాంక్ యూ. మీరు మాత్రం ఎవ్వరు గూడా తప్పుగా అనుకోకండి. ఓకేనా? సో, ఇది ఇప్పుడు అర్థమైంది గదా! ఇదెంత ట్రై చేసినామో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటది. మేము ఎంజాయ్ చేసినాం. ఛానల్ పోతే
చరణ్‌కు, వెంకన్నకు, శివాజీకి ఇంకా చాలా మందికి హ్యాపీగా ఉన్నదని అంటుర్రు. సో, మేము మీకు తెలియనిదేం లేదు. అంతా ఎంత మంచిగుంటామో మీ అందరికి తెలుసు. సో, ఇలాంటియి అనొద్దు. బట్ ఓకే. తెలియక కొంతమంది అన్నారు. అది పర్లేదు. సో, ఇప్పుడు మీకు ఏడ్చినామా, ఎంజాయ్ చేసినామా, ఎంత స్ట్రగుల్ తీసుకున్నామా అన్న ఛానల్ గురించి మీకు అర్థమయ్యే ఉంటది. అండ్ ఛానల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. సో, దానికి ఇంకా ట్రై చేస్తున్నా నేను. ఒక 3 మంత్స్ అయినాక మళ్ళీ అప్లై చేయాలి. రివ్యూకెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్, 4 మంత్స్ ఫస్ట్ ఛానల్ నుంచి పడితే ఒక 3 మంత్స్, 4 మంత్స్ ఈజీగా వచ్చేస్తది. సో, అదంతా కామన్. అస్తది, పోతది. అండ్ ఇంకొక విషయం ఏందంటే, ఇప్పుడు ఈడు ఛానల్ పోయినంక అన్న ఛానల్ పోయింది, 2 ఛానల్స్ పోయినాయి, 3 ఛానల్స్ 0 ఛానల్స్ పోయినాయి. ఎట్లా నేను ఇప్పుడు ఇది దీని మీదనే ఉన్నా, దీని మీద ఆధారపడి ఉన్నా. సో, దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నా. ఎట్లా అన్నా అని అంటుండు. అది అప్పుడే చెప్పిన. ఛానల్ పోయేటప్పుడు ఏం చెప్పినా, "నీకు ఎటువంటి టెన్షన్ ఏం లేదురా. నువ్వు ఇంకో ఛానల్ పెట్టుకో. ఎందుకంటే వ్యూవర్స్ ఉన్నారు. వీళ్ళంతా ఉన్నారు. సో, మనకెంత ఈజీగా సపోర్ట్ చేస్తారు. ఒక ఛానల్ పెడితే ఈజీగా లక్ష ఇప్పటికే ఆయనకి ఛానల్స్ ఒక 40K సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేసారు. ఎందుకంటే మీ వల్ల. సో, మీరందరూ ఉన్నారు కాబట్టి ఆ ధైర్యంతోటి నేను అప్పుడే ఏం చెప్పేసిన, ఒక ఛానల్ ఒక్క వీడియో పెట్టేస్తే నీకు మంచి సపోర్ట్ వచ్చేస్తది. మనకెందుకు టెన్షన్ ఏం పడుడు అవసరం లేదు. మనకు ఉన్న వ్యూవర్స్ ఉన్నారు. మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మన కొంచెం ఎంతో కొంత మనని ఇష్టపడే వాళ్ళున్నారు. లైక్ చేసేవాళ్ళున్నారు. సో, దానికి నువ్వేం పెట్టినా గానీ, ఒక మంచి వీడియో పెట్టి మళ్ళీ స్టార్టప్ చేస్తే ఈజీగా సబ్స్క్రైబర్స్ వచ్చి, వ్యూస్ వచ్చి మళ్ళీ రీగ్రోత్ అయితాయని చెప్పిన. వాడిప్పుడు స్టార్ట్ చేసిండు. సో, ఇదంతా జరుగుతుంది. బట్ మీరేందంటే మా మధ్యన ఇలా ఉంది. ఆనికి ఈ ఛానల్ పోతే వానికి హ్యాపీ, ఆని ఛానల్ పోతే వీనికి హ్యాపీ. ఇలా వద్దు. ఎందుకంటే మేము ఎంతైనా అన్నదమ్ములం కాబట్టి. సో, అందరం కలిసే ఉంటాం అందరం. ఇప్పుడు మీరు కామెంట్ పెట్టడం వల్ల ఏమనుకుంటున్నారంటే నిజమే ఆడు కొంతమంది ఇప్పుడు ఎట్లా అనిపిస్తదంటే నిజమే కావచ్చు అన్న థాట్ వస్తది మీరు పెట్టడం వల్ల. అందుకే అలాంటి కామెంట్స్ ఏం పెట్టొద్దు. మేమెవ్వరం అలా పోతే హ్యాపీగా ఫీల్ అవ్వడే అవసరం లేదు. అట్లా హ్యాపీగా ఫీల్ అయితే మనకేమైనా ప్రాఫిట్ వస్తదా? చెప్పండి. అలా ప్రాఫిట్ ఏం రాదు కదా! సో, అలా అనొద్దు. కొంతమంది తెలిసి తెలియక అన్నారు. సో, ఇప్పుడు మీకు అంత క్లారిటీ ఇచ్చిన అనుకుంటున్నా. మినిమమ్ అందరికీ క్లారిటీ ఇచ్చిన అనుకుంటున్నా. అండ్ ఇంకొక విషయం ఏందంటే, ఇప్పుడు వీడు ఛానల్ పోయినంక ఛానల్ ఏం చేయాలన్నది కూడా అల్లు పట్టించుకొని అవి అమ్మ రాధమ్మని అల్లు పడితేనే మేము ఇప్పుడు అట్లా ఏం చేయాలి? ఏం చేస్తే బావుంటది అన్నది మొత్తం ప్రాసెస్ తెలుసుకొని ఇప్పుడు ఇంకా వర్క్‌లోనే ఉన్నాం దానికి. ఓకేనా? సో, నా గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆహ్, నా పర్సనల్ లైఫ్ గురించి గానీ, ఇంకా నా మ్యారేజ్ లైఫ్ గురించి అంటే నేను చెప్పే వరకు చెప్తా. బట్ ఇంకెవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ చాలామందికి రాధమ్మ అల్లు పట్టే నెంబర్ దొరుకుతలేదంట. నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేస్తా. సో, అది కూడా మీరు ఒకసారి చూసి కాల్ చేయండి. సో, మేమంతా ఎందుకంటే మేము ఇక్కడ మెల్లమెల్లగా ఎళ్ళినామంటే ఒక దేవుని దయ వల్ల, శివయ్య దయ వల్ల అందరం ఎళ్తున్నాం. సో, మధ్య మధ్యలో ఇలాంటివి వస్తున్నాయి. బట్ అవి కూడా రికవర్ చేసుకుంటాం మెల్లమెల్లగా మీరందరి సపోర్ట్ ఉంటే. సో, ఇప్పుడు మీరు వానికి ఛానల్ పోంగానే ఎలా 40K సబ్స్క్రైబర్స్ ఈజీగా తెచ్చారో మీ సపోర్ట్ ఉంటే మేము వీడియోస్ చేయగలుగుతాం. మీ ముంగటికొచ్చి మేము మాట్లాడగలుగుతాం ఇట్లా. ఓకేనా? సో, చాలామంది ఒక 90% నాకు సబ్స్క్రైబర్సే ఉన్నారు గానీ, కొంతమంది హేటర్స్ ఉన్నారు. సో, వాళ్ళు కూడా మీరు పట్టించుకోవద్దు. హేటర్స్ ఏమి లేరు నాకు తెలిసి కొంతమంది. అది తెలీదు. బట్ ఓకే. క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నా. నా గురించి, నా లైఫ్‌లో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆన్సర్స్ ఇస్తా. సో, ఇంకేమన్నా ఇంకా మీకెవరన్నా మీరే అడగండి. నాకు తెలీదు. బట్ మీరే అడగండి. నేను ఆన్సర్స్ ఇచ్చేస్తా. ఓకేనా?